హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ కుకింగ్ అనమాట, గార్డెనింగ్. చక్కగా నా ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా మరి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తప్పకుండా కొత్తగా చూసేవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక్కడ నేనైతే కొబ్బరి కేక్ చేశానండి. చూసారండి ఎంత స్పాంజీగా ఉందో, చక్కగా మెత్తగా ఉందన్నమాట. కొబ్బరి, చక్కగా బెల్లం అండి, మరి మినపప్పు, అలాగే రేషన్ బియ్యం నానబెట్టుకున్నాను అనమాట. అవి 3 గంటలు నానబెట్టుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకుని దానిలోని కొబ్బరి, బెల్లము, యాలకులు పొడి వేసేసి ఇక్కడైతే కొబ్బరి కేక్ రెడీ చేసేసాను. పిల్లలకి 8:30కి మరి స్కూల్ ఉంది కాబట్టి వారికి ఎర్లీ మార్నింగ్ ఆల్రెడీ 2 రొట్టెలు వేసేసాను అనమాట కేకుల కింద. ఈ నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకుంటే రొట్టెలాగా చేసుకోవచ్చు, కేక్ బ్యాటర్ లాగా చేసుకోవచ్చు, కేక్ గిన్నెలో వేసుకుంటే కేక్ అంటాము. అలాగే నాన్ స్టిక్ ప్యాన్లో చక్కగా ఇలాగ రొట్టె కింద ఒకేసారి మనకి ఈజీగా అయిపోతుంది, హెల్త్కి కూడా మంచిదండి. రెండు అయితే ఆల్రెడీ తినేసారనమాట. ఇంకా ఉన్నది ఇంకా మళ్ళీ మీకోసం మీకు చూపించడానికి నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఏమైనప్పటికండి హెల్త్ పరంగా మరి కొబ్బరి ఎంత మంచిదండి, ఎన్నో పోషక విలువలు ఉంటాయి. బెల్లం అండి మంచి ఐరన్, రక్తం బాగా పడుతుందన్నమాట. మినపప్పు హెల్త్కి ఎంత మంచిదండి, మనకు బోన్స్కి, మన యొక్క బాడీ అంతటికీ కూడా మంచి స్టిఫ్గా ఉంటుందండి. ఎంతో హ్యాపీగా ఉంటుంది ఆరోగ్యానికి మరి కదండి. మరి ఇంటిలోనే చక్కగా ఈజీగా ఈ విధంగా చేయొచ్చు అనమాట. పిల్లలకి నచ్చిన విధంగా, అలాగే పెద్దవారికి ఇంటిలో మరి చేసుకుని తింటే మంచిదండి. మరి చాలామంది ఎక్కువగా మరి బేకరీ షాపుల్లో కానీ, మరి స్వీట్ షాపుల్లో కానీ ఎక్కువ స్వీట్స్ కొనుక్కుంటూ ఉంటారనమాట. దానిలో ఇంచుమించు ఒక 50% అయితే షుగర్ ఎక్కువ ఉంటుందండి. కానీ మన ఇంట్లో చేసుకుంటే బెల్లం ఎక్కువ వాడడం మంచిదండి, హెల్త్కి మంచిది. షుగర్ అంత మంచిది కాదు. అందుకోసమే కొంత ఆలస్యమైనప్పటికీ కూడా అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలంటే ఖచ్చితంగా మన ఇంట్లో చేసుకోవచ్చండి. ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. చక్కగా బెల్లం తురిమేసుకుని, చక్కగా బియ్యం, అలాగే మినపప్పు నానబెట్టేసుకుని చక్కగా సరిపడంత మనకి కావాల్సినంత స్వీట్ సరిపడగా రొట్టె వేసేసుకుంటే ఎంత హ్యాపీ అండి. అలాగేనండి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పిల్లలు చికెన్ తినట్లేదు కదండి, తినకూడదు. ఎగ్స్ తినట్లేదు కదండి, వారు ఏమాత్రం కూడా మరి నిరుత్సాహపడకుండా వారు చక్కగా హ్యాపీగా తినాలని నేనైతే ఇక్కడ టమాటో రైస్ చేశాను అనమాట. పలావ్ అండి, టమాటాలతో పలావ్ చేశాను అనమాట. మిల్ మేకర్ అండి, అసలు ఎంత మంచిదండి హెల్త్కి. అసలు జీడిపప్పు, చక్కగా నెయ్యి వేసి ఆ టమాటాలతోటి చక్కగా నేనైతే పలావ్ చేస్తానండి. ఎంత బాగుందంటే అసలు మా వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలన్నారనమాట. అంత టేస్ట్ ఉంటుందండి. చికెన్ లేదు, చికెన్ కంటే అలా ఎగ్స్ కంటే మంచి హెల్త్కి మంచిదండి. అసలు ఒక్కసారి ఇప్పుడంటే టమాటాలో చక్కగా ఎంతో రేటు తక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకి నచ్చిన విధంగా చేసి పెడితే ఎంతో మంచిదండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.